నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం మేఘ్యా తండాకు చెందిన 14 ఏళ్ల బాలిక బిందు వసతి గృహంలో చనిపోయింది. మదనపల్లి బ్యాంక్ ట్యాంక్ బండ్ హోలిస్టిక్ అర్బన్ కేర్ వసతి గృహంలో ఉంటూ జేఏ పాఠశాలలో 9వ తరగతి చదువుతోంది. నిన్న ఉదయం బాత్రూంలో అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. వెంటనే హాస్టల్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. అప్పటికే చనిపోయిందని చెప్పడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. బిందు మృతిపై కుటుంబ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కేసును పోలీసులు పక్కదారి పట్టిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ హాస్టల్లో ఉంటున్న బిందు చనిపోవడం బాధాకరమన్నారు ప్రిన్సిపల్ దేవదాస్. బాత్రూంలో బిందు కింద పడిపోయి ఉందని మిగతా విద్యార్థులు చెప్పడంతో వెంటనే ఆమెను కాపాడే ప్రయత్నం చేశామన్నారు. వెంటనే ఆసుపత్రికి తరలించిన అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారని తెలిపారు. 7 ఏళ్లుగా తమ హాస్టల్లో ఉంటున్న బిందును తమ కూతురిలా చూసుకుంటున్నామని, అయితే మృతికి కారణాలు పోలీసుల దర్యాప్తులోనే తేలాలంటున్న దేవదాస్తో మా ప్రతినిధి రాధాకృష్ణ ఫేస్ టు ఫేస్. నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం మందనపల్లిలోని బ్యాక్ టు బ్యాక్ ఆర్ఫన్ కేర్ వసతి గృహంలో బిందు అనే 14 ఏళ్ల బాలిక అనుమానాస్పద మృతికి సంబంధించి ఒకవైపు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు జనగాం ప్రధాన ఏరియా ఆసుపత్రిలోని మార్చిలో ఆమెకు కొద్దిసేపటి క్రితమే పోస్ట్మార్టం కూడా పూర్తయింది. కుటుంబ సభ్యులకు డెడ్ బాడీని కూడా అప్పగించారు. ప్రస్తుతం వసతి గృహంకి సంబంధించిన ప్రిన్సిపల్ మనతో పాటు దేవదాస్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది? నిన్న ఉదయం 6:30 బిందు బాత్రూంలో పడిపోయిందని చెప్తున్నారు. అసలు ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరిగింది, అనుమానాలు ఏంటి, ఒకసారి ఆయన మాట్లాడదాం. మీరు ఏం చెప్పాలనుకున్నారు సార్? అసలు ఏం జరిగింది? దయచేసి నేను పత్రికా ముఖంగా టీవీ ముఖంగా అందరూ మనం చేసేదంటే, అమ్మాయిని మేము ఎంతగా బిడ్డలాగా చూసుకున్నాము. 3 రోజుల క్రితమే వచ్చింది అమ్మాయి ఇంటికి పోయి. తల్లి బాగలేదని, తల్లి విషయమే ఆమెకు ఎక్కువ ఆందోళన ఉంది. వెళ్ళిపోతున్నానని, తల్లిని చూసుకుంటూ లేరని, తండ్రి లేడు. కాబట్టి ఆ బిడ్డకు మేము ఎప్పుడు కూడా చిన్న అపకారం కానీ ఒక మాట కూడా అనలేదు. ఎంతో జాగ్రత్త చూసుకున్నాము. అమ్మాయి సహజంగానే అయిపోయింది, కానీ ఎలాంటి ఈ ఇబ్బందితోటి మేము జరగలేదు. కాబట్టి మరి ఇది రకరకాలుగా అనుకుంటున్నారు. దాని విషయం మన్నించండి. మేము ఎందుకంటే చాలా బాధ్యతతో ఇది ఒక ఇల్లు లాగానే, గృహం లాగానే పెట్టాం, కానీ మేము ఏదో హాస్టల్ లాగా మాత్రం కాదు. అన్ని వసతులు పిల్లలకు ఉన్నాయి. మాది జిల్లాలలో మంచి వసతి గృహం అనేది ఒక పేరు కూడా మాకు ఇచ్చారు ప్రభుత్వం వారు. మేము దాన్ని మిస్యూజ్ చేయలేదు, ఎక్కడేం చేయలేదు. మా పిల్లలు కూడా ఆడపిల్లలు, వాళ్ళ స్నేహితులే ఆ అమ్మాయికి స్నానానికని వెళ్ళేసి ఇంకా రాలేదని చెప్పేసి పొద్దున్న 6:30-7 గంటల మధ్యలో జరిగింది. ఇది పిల్లలు ఊరికి చూసేసరికి కింద పడి ఉంటే వాళ్ళే తీసుకొచ్చి ఆ తర్వాత మేము ఆమెకు ఆర్టిఫిషియల్ సిపియు దాంతో రెస్పిరేషన్ కొంచెం చేయాల్సి వచ్చింది. మా హడావుడి మాది, ఎందుకంటే పిల్లల్ని బతికించుకోవాలని. కాబట్టి ఏం చూడకుండా అమ్మాయిని మా వీక్లీ డాక్టర్ ఉంటాడు, ఆ డాక్టర్ సలహా తీసుకొని మీరు జనగాము అన్ని ఆస్తులు ఉంటాయి కాబట్టి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొస్తాము, కాబట్టి దయచేసి అక్కడ డాక్టర్లకు చెప్పి ఉంచండి అంటే, అలాగనే ఆయన వచ్చి ముందుగానే ఉన్నాడు. మేము 10-12 నిమిషాలు మా సెంటర్ నుంచి ఇక్కడ తీసుకొని వచ్చి హాస్పిటల్లో చూపించుకున్నాము. ఇది జరిగింది. అంతకన్నా వేరేది పిల్లలు ఉన్నారు సాక్షులు, వాళ్ళు చాలా అమాయకులు పిల్లలు. ఎవరు కూడా ఎవరంటూ లేరు. మా 24 hours ఇద్దరు ఆడళ్ళు ఉంటారు. ఒక 5 పిల్లలకు ఊరి 5 పిల్లలకు ఊరి 24 hours ఉంటారు. వాళ్ళ నుంచి ఎక్కడ చిన్న లోపం కూడా జరగలేదు. అమ్మాయిని అన్ని విధాలుగా చూసుకున్నాము. మరి అది డిప్రెషన్ వల్ల జరిగిందా, ఏది జరిగింది అనేది మరి మేము కూడా చాలా బాధగా ఉన్నది. ఒక బిడ్డను కోల్పోయినంత, అంతకన్నా ఎక్కువ నేను నా 15 సంవత్సరాల కుమారుడు చనిపోతే కూడా నేను ఏడవలేదు, కానీ ఈ అమ్మాయి కొరకు నేను ఏడ్చాను. కాబట్టి మా దగ్గర ఎలాంటి పొరపాటు చేయలేదు, జరగనీకి లేదు. చాలా మంచిగా చూసాము. 7 సంవత్సరాల నుంచి ఆ బిడ్డను మేము కాపాడుకున్నాం. మీరు పోలీసులకు ఏం చెప్పారు? మిమ్మల్ని అడిగారా? పోలీసులు విచారించారా? విచారించారు. చెప్పాము. ఆమె కింద పడిపోయిందండి, బాత్రూమ్ కనిపోయింది, పడ్డది, ఎక్కడ తగిలింది అనేది ఎవరు చూడలేదు. పిల్లలే తీసుకొచ్చి బయటకు వచ్చారు, అంతేగాని వాళ్ళ అమ్మాయిని ఎవ్వరేమనలేదండి. ఎలాగా అది జరిగింది చెప్పాము. వాళ్ళు కూడా వచ్చి చూశారు, అన్ని పోలీసు వాళ్ళు కూడా వచ్చి స్థలం చూశారు, అందరూ వచ్చి చూశారు. అంటే మనం చూస్తే కూడా బాత్రూమ్ విశాలంగా ఉంది, కనీసం ఇరుగ్గా ఉంది, జారిపోయి పడిపోయే పరిస్థితి కూడా కనబడట్లేదు. కానీ పిల్లలు కానీ అక్కడ ఉన్న మీరు చెప్తున్నది కూడా బాత్రూంలో పడిపోయిందని చెప్తున్నారు. బాత్రూంలో పడిపోతే చనిపోయేంత పరిస్థితి ఉందా? తలకు కూడా గాయం లేదు కనీసం ఎక్కడ? అమ్మాయికి డిప్రెషన్ ఉండడం వల్ల తల తిరిగి పడ్డదా, ఎట్లా పడ్డది అనేది మనం అక్కడ, ఎందుకంటే డైలీ రొటీన్ బాత్రూమ్ పోతారు కాబట్టి పిల్లలు కూడా అంతగా వాళ్ళను పరీక్షించి పెట్టలేదు. వాళ్ళు పొద్దున్నే 7:30కే జేఎంజే స్కూల్ పిల్లలు వెళ్ళారు, 10th క్లాసు. వాళ్ళ హడావుడిలో వాళ్ళు ఉన్నారు. ఏమన్నారు, నేను స్నానం చేస్తారు రాగానే నాకు కొంచెం బట్టలు గిట్లా తల దువ్వాలని చెప్పింది వాళ్ళ స్నేహితురాలకు నేహకు. ఆమె చేస్తా చెల్లె నువ్వు పోయిరా అని చెప్పింది.
ఇంతలోగా వాళ్ళు తయారవుతున్నారు. జరిగింది ఇట్లా జరిగింది, అంతేగాని దాని విషయంలో ఎవరు కూడా ఎలాంటి అనుమానం లేదు, సంశయం లేదు. అమ్మాయిని అందరూ బాగా చూశారు, వాళ్ళ రూమ్మేట్స్ కూడా బాగా చూసుకున్నారు, ఎక్కడ సమస్య లేదండి. మీకేమైనా అనుమానాలు ఉన్నాయండి? ఎవరైనా బయటికి వెళ్ళి వచ్చి చేసి ఉండడం, ఏదైనా అఘాయిత్యానికి పాల్పడడం అలాంటిది ఏమైనా అనుమానాలు ఉన్నాయి? అలాంటిది ఎక్కడ చిన్నది కూడా లేదండి. ఎందుకంటే ఆమె 6:30కే బయటకు వచ్చి మాట్లాడిన తర్వాతనే బాత్రూమ్ పోయింది, కానీ అలాంటి అనుమానాలు ఒక్క చిన్న దాంట్లో కూడా లేదండి. అలాంటి రానికి కూడా అవకాశం లేదండి మా దగ్గర. కుటుంబ సభ్యులు చెప్తుంది ఏంటంటే ఆలేరు వదిలిపెట్టి జనగాం దాకా ఎందుకు తీసుకొచ్చారు, అక్కడే ట్రీట్మెంట్ ఇప్పించాల్సింది ఉండే అని వాళ్ళు అంటున్నారు. డ్యూటీ చేంజింగ్ టైం కాబట్టి మాకు ఇక్కడ డాక్టర్ సపోర్ట్ ఉంది, ఇక్కడ మాకు డాక్టర్ ఉన్నాడు ఇక్కడ. దాన్ని బట్టి మేము వీడికి డాక్టర్ సహాయం చేస్తాడు కాబట్టి, మా డాక్టర్ కాబట్టి మేము ఇక ఏరియా హాస్పిటల్కే తీసుకొచ్చాం, ప్రైవేట్ కూడా తీసుకోలేదు. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంటాయనే ఉద్దేశంగా తెచ్చాము. అది కూడా క్షేమంగా, ఎందుకంటే అమ్మాయికి ఎక్కడన్నా వీళ్ళు చెప్పిన తర్వాత అవసరమైతే ఎక్కడికైనా అపోలోకి అయినా తీసుకుపోయి మేము సిద్ధంగా ఉంటుంది. అది జరిగింది. థ్యాంక్ యూ దేవదాస్ సార్. మొత్తానికి దేవదాస్ ప్రిన్సిపాల్ చెప్తున్నారు, మనం ఇప్పుడు పోస్ట్మార్టం పూర్తయింది, బాడీని తీసుకొని వెళ్తున్నారు. మనం చూస్తున్నాం కుటుంబ సభ్యులు నేరుగా వాళ్ళ గ్రామానికి తీసుకొని వెళ్తున్న విజువల్స్ మనం చూడొచ్చు. కూడా అంబులెన్స్లో బిందు డెడ్ బాడీని తీసుకొని వెళ్తున్నారు. ప్రిన్సిపాల్ చెప్తున్నది కూడా ఏంటంటే 6:30కి అమ్మాయి స్నానం చేస్తానని వెళ్ళింది. ఆ తర్వాత కొద్దిసేపటికి విద్యార్థులు వెళ్ళి చూసేవరకే గదిలో పడిపోయి ఉంది, ఆ బాత్రూంలో పడిపోయి ఉంది అనేది విద్యార్థులు చెప్పారు. వెంటనే అక్కడ తమకు రెగ్యులర్గా ఉండే డాక్టర్ని చెక్ చేసిన తర్వాత, డాక్టర్ తోటి మాట్లాడిన తర్వాత ఈ ఏరియా ఆసుపత్రికి తీసుకొని రావాలనేది కూడా చెప్పడం జరిగింది. అందుకే తాము ఆలేరు నుండి వదిలిపెట్టి నేరుగా జనగాం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చాము. ఆమెను బతికించడానికి ప్రయత్నం చేశాం తప్ప ఎక్కడ కూడా ఎలాంటి అనుమానాలు లేవు, ఆమె పైన ఎలాంటి అఘాయిత్యాలు కూడా జరిగిన సందర్భాలు లేవు అనేది కూడా ప్రస్తుతం ప్రిన్సిపాల్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నర్సింగ్తో రాధాకృష్ణ టీవీ, జనగాం.